హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, యేసు ప్రభువారిని ఈ లోకంలో ఎలాగా సిలువ వేశారో అనేది ధ్యానం చేస్తున్నారు. బహు బుధవారం నుండి ఈ లెంట్ డేస్ ప్రారంభమైనది. పూర్వకంలో అనేక మంది ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. ఉపవాస ప్రార్థనలు చేస్తూ వారు జీవితాన్ని సరి చేసుకుంటున్నారు. తాగే వాళ్ళు ఉంటే వారి తాగుని బంద్ చేసుకుంటున్నారు. వ్యభిచారం చేసేవాళ్ళు వ్యభిచార పాపం నుంచి విడుదల ఇచ్చే ప్రభావాన్ని మొదలుపెడుతున్నారు. దేవుని సన్నిధిలో గంటలు ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ పాటలు పాడుతూ పాటలు వింటూ దేవుని ప్రపంచమంతా దేవుని స్తుతిస్తుంది. ఈ 40 రోజులు కఠిన ఉపవాసాలు చేస్తున్నారు. ఎప్పుడో ఉండని వారు కూడా ఉపవాసాన్ని ఉదయం నుంచి రాత్రి తిన్నది అన్నము పగలంతా 3 గంటలకు ఏమి తీసుకోరు. మధ్యాహ్నం 3 గంటలకు మాత్రమే తింటారు. ఇక రాత్రి కూడా తినకుండా ప్రార్థనలో ఉండి పడుకుంటారు. అంటే రోజుకు ఒక పూట మాత్రమే తిని కఠినం ఉపవాసాలు చేస్తూ ప్రారంభించారు మన క్రైస్తవులు. కఠినమైన ఉపవాసాలు ఓకేనా? లైబ్రరీ పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రపంచమంతా ఉపవాసాలు చేస్తూ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. పిల్లలు హల్లెలూయా, హల్లెలూయా. రేపటి దేవుని పెట్టారా? ఫేస్బుక్లో పట్టండి, ఫేస్బుక్లో పట్టండి. యావత్ ప్రపంచమంతా వినండి, ప్రపంచమంతా కఠిన ఉపవాసాల నుండి అన్ని పనులు పక్కన పెట్టుకొని దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఎందుకంత కఠిన ఉపవాసాలు చేస్తున్నారంటే వారు దేవుని ప్రేమను చూశారు. ఏంటి? ఎవరైనా మనకు అవసరానికి 1,000 రూపాయలు కావాలా అని అడిగితే వెంటనే ఇచ్చినాడు అనుకోండి, ఏం చెప్తాం మనం? థ్యాంక్స్ అంటారు కదా. కృతజ్ఞత భావంతో ఉంటారు. ఎవరికైనా అర్జెంటుగా రక్తము కావాల్సి వచ్చింది, మీరు పోయి రక్తం ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? వెరీ గుడ్, కరెక్ట్ చెప్పారు. దేవుళ్ళా వచ్చి మేము సహాయం చేసామని ఎంతగానో అతను ఏదన్నా కృతజ్ఞతతో చెప్తాను. నువ్వు చేసిన మేలు ఎప్పుడు మేము మర్చిపోయి నీ రక్తాన్ని, అంటే రక్తం అంటే ప్రాణాన్ని నాకు ఇచ్చావు.
మా అమ్మకి ఇచ్చావు, మా నాన్నకి ఇచ్చావు, మా అన్నయ్యకి ఇచ్చావు, మా చెల్లికి ఇచ్చావు. నువ్వు చేసిన ఎన్నటికీ మర్చిపోలేను. నువ్వు దేవుడిలాగా వచ్చావు, దేవుడిలాగా నాకు సహాయం చేశావు, నా ఇంటి వారికి సహాయం చేశావని ఎంతో కృతజ్ఞతగా వారి ఎదుర గౌరవాన్ని పెంచుకుంటారు. అప్పుడు ఆ రక్తం ఇచ్చిన వ్యక్తి ఒక వారం తర్వాత కనపడ్డాడు అనుకోండి, ఏం చేస్తారు? వారం తర్వాత కనపడ్డాడు, మరి ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? రక్తం ఇచ్చుకున్నారు, రక్తం తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? అన్నా నమస్తేనా, నమస్తేనా, బాగున్నారన్నా వంద చెప్తారు. అప్ప నువ్వు అడుగు రక్తం ఇవ్వకపోతే ఎవరు లేదన్నా, ఎవరు వచ్చేవారు, ఎంతమంది అడిగినా మేము ఆ రోజు నీవి ఎవడన్నా ఈరోజు నా అన్న బాగున్నాడు, మా అక్క బాగుంది, మా చెల్లి బాగుందన్నా అని మళ్ళా కూడా ఎక్సైట్ అయిపోయి చెప్తారు కదా. పర్లేదు పర్లేదు, ఏదో ఒప్పుకో సాయం చేస్తాను. రోడ్లో ప్రయాణం చేస్తున్నాడు, రోడ్డు మీద సైకిల్ నడుచుకుంటూ పోతున్నాడు, నడుచుకుంటూ పోతున్నాడు. ఆ వ్యక్తిని ఎవరు లేరు ఆ స్థలంలో. ఆ దాంట్లో ఒక కాలు వచ్చి బలంగా కొట్టేసింది, కింద పడిపోయినాయి, కాలు ఎరిగింది, చేయి ఎరిగింది, రక్తం కారుతుంది. వాడు గుద్దేసి వెళ్ళిపోయినాడు. ఎవరు లేరు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యా ఎవరు వస్తారు, నాకు ఎవరు సహాయం చేస్తారు? అయ్యో వాడు గుర్తుపై వెళ్ళిపోయినాడు, కొట్టేసి వెళ్ళిపోయినాడు, ఇదిగో రక్తం కారుతుంది. చెయ్యి అంటే పడిపోతుంది, కాలు లేకపోతే కాలు నొప్పేస్తుంది, ఇరిగిపోయినట్టుంది, చెయ్యి కాలు ఇరిగిపోయినట్టుంది అని అటు ఇటు చూస్తున్నాడు. ఒకరు వచ్చారు, మోటార్ సైకిల్ వచ్చాడు, చూసి ఆ రక్తం కాలని చూసి భయపడి పారిపోయినాడు. ఇంకొకరు కారులో వెళ్తున్నాడు, చూసి అలా చూసుకుంటే వెళ్ళిపోతున్నాడు. వాడు భయపడ్డాడు, అయ్యో మనకెందుకు బాగా తెలుస్తుందా, ఏం జరిగింది, ఎవరు కొట్టారు, నువ్వు ఎప్పుడు చూసావు, ఫస్ట్ నువ్వే చూసావా అని లేనిపోయి ఎక్స్ప్రెషన్ వేసి నన్ను సామర్థ్యని పోలీసులు వద్దని వాడిపోయాడు. ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి చూసి ఆ వ్యక్తిని చేతితో బండ్లు ఆపడం లేదు, చేతుల్లో ఎత్తుకున్నాడు. అబ్బా అంటున్నాడు, కాలు చేతుల్లో అబ్బా నొప్పి అంటున్నాడు. ఎవరు ఎత్తుకొని పోతున్నాడు. ఆటో వచ్చింది, ఆ బాధ చూసి ఆపాడు, ఆటోలో ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. హాస్పిటల్ అడ్మిట్ చేశాడు. వాళ్ళకి ఎవరికి ఫోన్ చేయమంటే ఫోన్ చేశాడు. అయ్యా మీ వాళ్ళకి యాక్సిడెంట్ అయిపోయింది, పలానా హాస్పిటల్ చేయించాము, మీరు పలానాంటి అంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరు సహాయం చేయలేదు. మోటార్ సైకిల్ వెళ్ళేవాడు చూశాడు, వెళ్ళిపోయాడు. కార్లు వెళ్తూ ఉన్నవాడు చూశాడు, భయపడి మనకెందుకు తలగల్లో వెళ్ళిపోయాడు. నడుచుకుంటే వ్యక్తి తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ అయిపోయింది, ఆపరేషన్ అయిపోయింది, కాలు చేయి ఆపరేషన్ అయిపోయింది. ఈ వ్యక్తికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారు. ఎవరండి? నర్సు చెప్తుంది, అదిగో ఇతనే
మీ వాళ్ళని తీసుకొని వచ్చి ఆయన తీసుకొచ్చి అడ్మిట్ చేసింది ఈయనే అని చెప్పారు. ఆ ఇంట్లో వాళ్ళు అడ్మిట్ చేసిన వ్యక్తిని ఎలా చూస్తారు? ఎట్లా చూస్తారు? రాజు ఎట్లా చూస్తారు? నువ్వు ఉంటే కదా ఉంటే కదా రాజు గమనించిందని ఎవరో ఇక్కడ ఉన్నాను లేదా అని చూసి ప్రయత్నిస్తాను. అందరూ ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ వ్యక్తిని ఎలా చూస్తారు చెప్పండి? ఏమున్నా చూసి ఇప్పుడు ఆ వ్యక్తి ఆపరేషన్ అయిన వ్యక్తి చెప్తున్నాడు, నన్ను ఎవరు పట్టించుకోలేదు, నన్ను చూస్తున్నాను వెళ్ళిపోతున్నారు, నన్ను చూస్తున్నాను వెళ్ళిపోతున్నారు, నేను అనుకుంటున్నాను కానీ నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఇతను ఒక్కడే నన్ను పట్టించుకున్నాడు, ఇతనే నాకు సహాయం చేశాడు. అంత రక్తం కాలిపోతుంది, నన్ను మోసుకొని తీసుకుని వచ్చాడు, నన్ను ఎత్తుకొని తీసుకుని వచ్చాడు, ఈ మధ్యలో ఒక ఆటో వచ్చాడు, ఆ ఆటోలు ఎక్కించుకొని నన్ను తీసుకుని వచ్చి అడ్మిట్ చేశాడు. ఇతను ఆ వ్యక్తి విషయంలో ఆ కుటుంబం అంతా ఎలా ఉంటుంది చెప్పండి? ఆ కుటుంబం అంతా అతను చుట్టుముట్టింది. అయ్యా మీరు ఎవరు? మీ దేవుడు, మీరు ఎక్కడ ఉంటారు? మీరు లేకపోతే రక్తం అంతా కాలిపోయి చనిపోయేవాడు, మేమంతా జీవితాంతో మర్చిపోయేవాళ్ళము. అయ్యా నువ్వు చేసిన వేరే ఎంత గొప్పదయ్యా. కదా కృతజ్ఞత కృతజ్ఞత వీళ్ళ కృతజ్ఞతతో వంగి వంగి దండాలు పెడతారు. అయ్యా నీకు నమస్తే అయ్యా, నమస్తే, చాలా చాలా వందనాలే, చాలా థ్యాంక్స్ అయ్యా, థ్యాంక్స్ సార్, సార్ చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అన్న. ఒక్కొక్కరు చుట్టుముడి చెబుతుంటే కారణం ఏంటి? కారణం ఏంటి? ఒక ప్రమాదంలో గొప్ప సహాయం చేశారు కాబట్టి ఇంటిని భారంతా అందరూ ఆయన చుట్టుపెట్టారు. వచ్చేపో ఇంకొకరు వచ్చారు, అదిగో అదిగో అతని నేను హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళు వచ్చి థ్యాంక్స్ చెప్పారు. ఇంకొంతసేపటికి ఇంకా వచ్చారు. అంతా ఎటు జరిగింది, ఎటు జరిగింది, ఎవరు తీసుకొచ్చారు? అదిగో అదిగో ఆ వ్యక్తినే తీసుకొచ్చి అడ్మిట్ చేశాడు. ఒక మనిషి ఒక్కొక్క మనిషికి సహాయం చేస్తే, ఆపదలో సహాయం చేస్తే ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటున్నాను. ఒక అవసరానికి 1000 రూపాయలు ఇస్తే ఎంతో కృతజ్ఞత భావం కలిగి కృతజ్ఞత చూపుతున్నారు. అయితే యేసు ప్రభు నీ కొరకు నీ పాపముల శాపము ఆ కల్వరి శిలువలో ఘోరంగా చనిపోయాడు కదా. నీవు నేను వినండి, ఆ శిలువలో ముళ్ళ కిరీటం మనం పెట్టుకోవాలి. మన కొరకు యేసు ప్రభువారు ఆయన ముళ్ళ కిరీటం ధరించారు. మన కాళ్ళకు చేతులకు మేకులు దించేసింది, కానీ మనకు బదులుగా ఆయన శిలువలో మేకులు కొట్టబడ్డారు కాళ్ళు చేతులు. ఆయన పక్కనంలో పెద్ద బలం తీసుకుని వచ్చి ఒక పోటు కడుపును పొడిచారు. అప్పటికి రక్తం అంతా కాలిపోయింది. యేసుప్రభు వారు రక్తం అంతా కాలిపోయింది. ఒక పోటు పొడిచే లోపల ఇక నీళ్లు రావడం, నీళ్లు వస్తున్నాయి కడుపులో, రక్తం అంతా అయిపోయింది, కాలిపోయింది, రక్తమంతా కాలిపోయిందండి. ప్రియులారా,
ఎవరు చూపని ప్రేమ చేసే నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, సమర్పించాడు. నీవు నేను పొందవలసిన ఆ ఘోరమైన కల్వరి శిక్షను, బాధను, శ్రమలను, వేదనను ఆయన నీ కొరకు నా కొరకు భరించాడు. మన పక్కన ఉన్న వాళ్ళు మన మీద అన్నారనుకోండి, మన మీద పూజారనుకోండి, ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? వడాక ఎట్టగా కళ్ళు కనపడాలి కదా, చేస్తాము పడతాము కదా, వెరీ గుడ్. ఏడతామో అసలు పడతాం, అసలు చిలికి గాలి వాడేదనుకో రోడ్ల మీద కింద మీదనేగా కదా, కింద మీదనేగా. మీద ఉండకపోయినా మనం చూసి అమ్మలక్కలు మాట్లాడుతుంటారు కదా, నీకు ఊహిస్తే వాడు నన్ను చూసే ఊహించినవాడు కదా, నుంచి ఊహించినవాడు నన్ను చూసే అది గాలి నుంచి ఊహించింది. నేనంటే వానికి లెక్కలేదు, నేనంటే దానికి లెక్కలేదు, నన్ను చూసి ఊహిస్తుంది. కోడి మీద కుక్క మీద పెట్టుకొని తెస్తుంటారు కదా కొంతమంది, తెలిసేమో కదా. ఆ కోడి మీద కుక్క మీద పెట్టి నన్నే తిట్టింది గొడవ కదా. కానీ యేసుప్రభువు ఉమ్మి వేస్తుంటే కూడా ఏమీ అనలేదండి. దూషిస్తుంటే కూడా నేను సిలువ వేయండి అని అంటూ ఉంటే కూడా ఏమాత్రం సమాధానం చెప్పలేదు. సిలువ వేస్తుంటే ఇంటి పక్క ఒక దొంగ, ఇంటి పక్క ఒక దొంగ ఉన్నారు. ఈ దొంగ వాళ్ళని దొంగలకు సిలువ వేసినట్టుగా యేసు ప్రభువుని సిలువ వేస్తున్నారు. అందరూ ఒక దొంగ అంటున్నారు. మనమైతే ఈ శిక్షకు మనం పాత్రము, అది ఈయన ఏమీ చేయలేదు. అయ్యా ప్రభువా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నన్ను జ్ఞాపకం చేసుకో తగ్గించుకున్నాను. దేవుడు చేసిన ఆ గొప్ప శిలువ త్యాగానికి, శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దానికి నేనెంత కృతజ్ఞతగా ప్రభువు కొరకు జీవించు. నీవు ఎంతగా ప్రభువు కొరకు కృతజ్ఞతగా నువ్వు జీవించాలి. నీవు కృతజ్ఞతగా జీవించకపోను ఇంకా నీ ఇష్టానుసారంగా నీవు బ్రతుకుతున్నావా? సిలువ ప్రేమ నీకు అర్థము కాలేదా? సిలువలో యేసే నీ కొరకు చనిపోయినా ఆ ప్రేమ నీకు అర్థము కాలేదా? సిలువలో నీ కొరకు అయ్యా మీరేమి చేస్తున్నారు, మీరేమని క్షమించమని, నిన్ను క్షమించమని చెప్పిన ఆ క్షమాపణ యొక్క ప్రేమ నీకు అర్థం కాలేదా? ఇంకా నీవు ఎంత కాలము దేవునికి దూరంగా ఉంటావు, దూరంగా ఉంటావు. ప్రియ సహోదరు, నీవు ఎలాగో ఉన్నావు? మనం చేసిన దానికే ఎంతో కృతజ్ఞతగా వారి వందలకి నమస్కారం చేసి నీవు ఎంత సహాయం చేశావు, అవసరానికి లెక్కనిచ్చావు, నీవు చేసిన మేలు మేము మనలేమని వంగి దండాలు పెడుతూ కృతజ్ఞత చూపుతూ, ఇంకా కొంతమంది అయితే కాళ్ళు మొక్కుతారు.
కాళ్ళు పట్టుకొని ఏడుస్తారు. ఎవరు చేయని సహాయం చేశారు. అవసరానికి ఒక 1000 రూపాయలు నా బంధువులు అడిగారు, నా స్నేహితులు అడిగారు, ఎవరు ఇవ్వలేదు, నువ్వు ఇచ్చావు. ఎంత కృతజ్ఞతతో ఉంటారు. మరి నీ స్థితి ఏంటి? యేసు నీ కొరకు చనిపోలేదా? యేసు నీ పాపముల కొరకు చనిపోయలేదా? నీ పాపముల కొరకు మరణించలేదా? నీ పాపముల కొరకు ఆ యేసయ్య ఉమ్ము వేసుకోదా? ఉమ్ము వేయించుకోలేదా? ఉమ్ము వేయబడలేదా? దెబ్బ తినలేదా? ఒకరి తక్కువ దెబ్బలు. ఇంకా దేవుడి ప్రేమను అర్థం చేసుకోలేదు. ఇంకా ఎంతకాలం నా ఇష్టానుసారంగా నేను బతుకుతానని నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు? వందేళ్ళైతే నువ్వు బతకలేవు కదా. వందేళ్ళు ఎవరైనా బ్రతుకుతారే కదా. వందేళ్ళు బ్రతుకుతారా ఎవరైనా? ఎన్నైనా కూడా ఈ లోకం విడిచిపెట్టాల్సిందే. అయితే ప్రభు కృతజ్ఞతగా ఉన్నావా? యేసు ప్రభువుగా చూపిన ప్రేమకు, త్యాగానికి, ఘోరమైన మరణానికి, కలువరి శిక్షకు నీలో కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత భావము నీలో ఉందా? కృతజ్ఞత కలిగి దేవుని కొరకు జీవిస్తున్నావా? కృతజ్ఞత లేకుంటే నీవు ఏమైపోతావో అన్నారు. దేవుని ప్రేమ నుండి నీవు తప్పించుకొని తిరిగితే, దేవుని ప్రేమ నుండి, కలవని ప్రేమ నుండి నీవు తప్పించుకొని తిరిగితే నీవు సంతోషంగా ఉండగలవా? సంతోషముగా ఉండగలవా? ఈరోజు అనేక మంది సంతోషముగా, ఆనందంగా లేకపోవడానికి కారణం ఏంటంటే కృతజ్ఞత లేని మనుషులుగా ఉన్నారు. మనిషి చేస్తే నీవు మనిషికి కృతజ్ఞతగా ఉన్నావు, కానీ దేవునికి నీవు కృతజ్ఞతగా నీవు ఉన్నావు. దేవుడు చేసిన బలియాగానికి, శిలువ త్యాగానికి, శిలువలో మరణించిన మరణానికి నీకు కృతజ్ఞత కలిగి జీవించగలుగుతూ ఉన్నావా? ఇంకా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? ఇంకా నా ఇష్టము అప్పుడైనా అంత భక్తి నాకు అవసరమా అని అనుకుంటున్నావా? అవసరమే, నీకు ఇప్పుడు అవసరమే. అనేక చెడు మార్గాలు, చెడు అలవాట్లు నీవు వెళ్ళకుండా నీవు అనేకమైన అలవాట్లలోకి, చెడు అలవాట్లకి, చెడు మార్గంలోకి నీవు వెళ్ళకుంటే ఇప్పుడు నీ ఎవరి కాలంలోనే దేవుడు నీకు కావాలి. నీవు ఇప్పుడు దేవుని కలిగి ఉంటే అనేకమైన చెడు మార్గాలు నీవు వెళ్ళకుండా దేవుని మార్గంలో నడిచి నీవే ఆశీర్వాదకరంగా తయారవుతావు. ఇప్పుడు నీవు దేవుని కలిగి జీవించకపోతే, దేవునికి కృతజ్ఞతగా నువ్వు బ్రతకకపోతే నీ జీవితాన్ని నీవే పాలు చేసుకునే వ్యక్తి అవుతావు. చాలా మంది యవనస్తులు ఇలాగే ఉన్నారు. అప్పుడే ఎందుకంత బట్టి బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఎంజాయ్ చేస్తూ తమ జీవితాలు పాడు చేస్తున్నారు. తాగుతున్నారు, తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. సిగరెట్ తాగుతున్నారు, తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మందులు తాగి డ్రైవింగ్ చేస్తున్నారు, యాక్సిడెంట్ చనిపోతున్నారు. ఇప్పుడే నీకు కావాలి దేవుడు.
యేసు ప్రభు కృతజ్ఞత కలిగి నీవు బ్రతకాలి. యేసు ప్రభువారికి ఇప్పుడే నీవు కృతజ్ఞత కలిగి నీవు జీవించాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదాలను పొందుతావు. కృతజ్ఞత నీవు కలిగి జీవించావా? ఇంతవరకు జీవించలేదు. ఇంతవరకు నీవు జీవించకపోతే ఇప్పుడైనా నీవు కృతజ్ఞత కలిగి జీవిస్తాను ప్రభా. ఇంతవరకు నా ఇష్టానుసారంగా బ్రతికాను, ఇప్పుడు నీ కొరకు బ్రతుకుతాను ప్రభా అని తీర్మానం. నేను ఒకప్పుడు నా ఇష్టానుసారంగా తిరిగాను. తర్వాత ఎప్పుడు నిరంతరం ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, కలెక్టర్లతో, డిఎస్పీలతో, ఎస్పీలతో నిరంతరం తిరిగేవారు రోజు. అలాంటి మంచి స్థితిని నేను వదులుకొని దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు నన్ను సేవకు పిలిచాడు. లోపలి ఇక్కడికి వచ్చి ఎక్కడో కర్నూలు ఉన్న వాళ్ళని దేవుడు నన్ను ఇక్కడ తీసుకుని వచ్చి ఈ మందిరాన్ని కట్టించాడు. కారణం ఏంటంటే ఇదిగో మీ కొరకు కట్టించాడు. ఈ మందిరం మీ కొరకే కట్టించాడు. అంటే మీరు వస్తారని నాకు తెలుసా? మీరు వస్తారని మీకు తెలుసా? మీరు వస్తారని మీకు తెలుసా? మీరు వస్తారని నాకు తెలియదు, కానీ పరలోకపు దేవునికి తెలుసు. అందుకనే కట్టించాడు. అందుకనే దేవునికి మందిరాన్ని కొండ మీద కట్టించాడు. ఎంతో శ్రమ పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, ఎప్పుడెప్పుడు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూనే ఉన్నా. ఈ కాంపౌండ్ కట్టలేకపోతున్నారు, ఆ రోడ్డు కట్టించలేకపోతున్నారు, ఆ ట్యాంక్ కట్టించి పైపులు వేయించలేకపోతున్నారు, ఆ బాప్తిసం కట్టించలేకపోతున్నారు. ఇబ్బందులు కూడా సేవలు ఇబ్బంది చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవునికి కృతజ్ఞత కలిగి దేవుడు సేవకు పిలిచాడు కాబట్టి నేను కృతజ్ఞత కలిగి నేను జీవించి ప్రభుని సేవ చేస్తాను. ఆయన దేవుడు ప్రాణం పెట్టావు. ఆయన ఇక్కడ నేను ఈ సేవ చేస్తాను ప్రభుని తీర్మానించుకొని ప్రభుత్వం ప్రమాణం చేసి దేవుని సేవ చేస్తాను. నాకు ఎన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా, శ్రమలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా మీ దగ్గర ఎప్పుడు నేను చెప్పుకోలేదు. నా ఇబ్బందుల్లో నేను నీకు ఒక సేవ చేస్తున్నాను. నా భార్య పోవడంలో నీ సేవ చేస్తున్నాను. నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. దేవుడికి నేను సమర్పించుకొని సేవ చేస్తున్నాను. నేను నా భార్య కలిసి 2 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి సేవ చేశాను. 2 సంవత్సరాలు ఇక్కడ దేవుడి సేవ చేశాను. నా భార్య పోయింది, అయినా దేవుని పనిని మానలేదు. పిలిచిన వాళ్ళు వాళ్ళని అనుకున్నాను. లోబడి ఇంకా సేవ చేస్తూనే ఉన్నాను. కానీ అయ్యో నా భార్య వెళ్ళిపోయింది. దేవుని ఎంతో ప్రార్థన చేశాను. దేవుడు 10 సంవత్సరాలు బ్రతికించాడు. 10 సంవత్సరాలు బ్రతికించాడు. ప్రభువానికి స్తోత్రమైన దేవుని స్తుతించి దేవుని సేవ నాకు చనిపోతే ఒక్క రోజు కూడా నేను ఇక్కడ రావడం మానలేదు, 1 వారం మానలేదు. నాకు గుండెకు స్టార్ట్ చేస్తే 1 వారం ఒకటి రాలేదు. నెక్స్ట్ వారం నుండి వేరే సేవకుని పంపించి నెక్స్ట్ సండే నుంచి సేవ మానలేదు. కృతజ్ఞత కలిగి దేవుని కొరకు పని చేయాలి. కృతజ్ఞతతో నేను దేవుని పని చేస్తున్నాను. మరి మీ పరిస్థితి ఏంటి? కృతజ్ఞత ఉందా? యేసు ప్రభువు మీ కొరకు చేసిన ఆ బలియాగాన్ని, ఆ త్యాగాన్ని, ఆ శ్రమను, ఆ ఉమ్మివేయడము, ఆ కొట్టడము, గోడ దెబ్బలు కొట్టడము, చేతులతో గుద్దడము, వీపులతో గోడ దెబ్బలు కొట్టడము, అపహాసించడము చేసిన అయ్యా వీరేమి చేస్తున్నారు కనుక వీరిని క్షమించమని ప్రార్థించాడు తప్ప నీకు శిక్ష పడాలని, నాకు శిక్ష పడాలని కోరలేదు.
ఎంత గొప్ప త్యాగాన్ని చేసిన, ఎంత గొప్ప శ్రమలు అనుభవించిన, నీ కొరకు శ్రమలు అనుభవించిన దేవునికి నీవు కృతజ్ఞత కలిగి ఉంటావు. కృతజ్ఞతమై నీవు ఎప్పుడైనా నీ జీవితాన్ని ప్రారంభిస్తావా? నువ్వు ప్రారంభించకపోతే నీకు నష్టమే. ప్రారంభించావో నీవు అనేకమైన చెడు అలవాటు, చెడు స్నేహాన్ని మానేసి ప్రభు సన్నిధిలో ఉంటే నీ జీవితం బాగుంటుంది. నీ జీవితం బాగైపోతుంది. ఒక తాగుడికి బానిసేయడం అనుకో, తాగి నువ్వు ఏదో మోటార్ సైకిల్ ప్రయాణం డ్రైవింగ్ చేస్తే ఎక్కడో చనిపో. తండ్రి కర్నూలు తండ్రి చనిపోయాడు. తండ్రి ఉద్యోగం పొడిగించాడు, జీతం బాగా వస్తుంది. అప్పటికే వాడికి చెడు స్నేహితులు బాగా ఉన్నారు. అప్పటికే చెడు స్నేహితులు ఉన్నారు. డబ్బులు జీతం బాగా వస్తుంది. ఆ డబ్బులతో తాగడం, ఇంకా ఎక్కువ తాగడం, ఓవర్గా తాగడం ప్రారంభించాడు. ఒకరోజు పెళ్ళైంది, ముగ్గురు పిల్లలు. నాకు చాలా బాగా పరిచయం ఉన్నది అబ్బాయి. తాగి రోడ్ మధ్యలో డివైడర్స్ ఉంటాయి కదా, స్పీడ్ తాగి నడుపుకుంటూ ఆ డివైడర్లోకి వచ్చారు. ఆ డివైడర్ పక్కనే స్తంభం ఉంది. ఆ స్తంభానికి తల పట్టుకున్నాడు. తలకు బాగా గాయమైంది. తల నుంచి రక్తం కారుతుంది. అక్కడ స్పాట్ డెడ్ అయిపోయాడు. ఒక చెడైన వ్యసనం ఉంటే చాలు నీ జీవితము పాడైపోవడానికి, నాశనం అవడానికి. కాబట్టి నీ ఎవరి కాలంలో ఇప్పుడే నీ జీవితాన్ని మార్చుకో. దేవుడికి నీవు సమర్పించుకో. దేవుడు నేను గొప్పగా దీవిస్తాడు. తల్లిదండ్రులు నేను ఎంత ఆశ పెట్టుకొని నేను ఇక్కడికి పంపించాను. నీ తల్లిదండ్రులతో కలిగి కలగజేయవద్దు, మార్పు చేయవు. నీవు వెళ్ళినప్పుడు నీవే మార్పు చూసి నీ తల్లిదండ్రులు సంతోషపడాలి, ఆనందపడాలి. నువ్వు బైబిల్ చదువుతుంటే, నువ్వు ప్రార్థన చేస్తుంటే, నువ్వు తయారు తెచ్చి వెళుతూ ఉంటే, నువ్వు బయట తిరగకుండా ఇంట్లో ఉంటూ ఉంటే, నీ చదువు నువ్వు చదువుకుంటూ ఉంటే, నీ మార్పులు గమనించి నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, అరే మీరు ఎంతగా మారిపోయినారో అని దేవుని బట్టి నిన్ను బట్టి ఎంతో ఆనందపడతారు. నీ జీవితాన్ని ఇప్పటికైనా కృతజ్ఞత భావము కలిగి ప్రభుత్వం సమర్పించుకో. ప్రభువా, దేవా, నన్ను క్షమించున్నాయి, నా జీవితానికి అర్పిస్తానని ప్రార్థన చేసుకున్నా. దయచేసి అందరూ మోకరించండి. దయచేసి అందరూ మోకరించండి. బల్లారాధనలో చేశారు అయ్యారాధన వాళ్ళు అందరూ మోకరించండి. బల్లారాధనలో చేసే వాళ్ళు ఇప్పుడు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయని ప్రియులారా, దేవుడు నీ వరకు ఎన్నో త్యాగం చేశాడు, ప్రాణం పెట్టాడు. అవమానాలు, నిందలు నీ కొరకు భరించినాడు. నీవు కృతజ్ఞత కలిగి ఉంటావా? ప్రభావి నుంచి నీ కొరకు కృతజ్ఞత కలిగి బ్రతుకుతాను. ఆయన నేను బ్రతికాను. నేను దుఃఖపెట్టాను, నా తల్లిదండ్రులను దుఃఖపెట్టాను, నాకు నేను నష్టం తెచ్చుకున్నాను, అవమానం తెచ్చుకున్నాను. ప్రభువా, ఇదిగో నాయనా నా జీవితాన్ని మార్చివేయను. ఇదిగో నీ చేతులు పెట్టుకుంటున్నాను ఆయన. ఇదిగో నా జీవితాన్ని నీ చేతులు పెట్టుకుంటున్నాను ఆయన. ప్రభువా, నా జీవితాన్ని పూర్తిగా మార్చివేయ ప్రభువా.
ఇంతవరకు బ్రతికిన రోత జీవితము, రోత బ్రతుకు, కుక్క బ్రతుకు, పంది బ్రతుకు నుండి తీసివేయ ప్రభా. నన్ను రక్షించు ప్రభా, రక్షించు ప్రభా. నన్ను దీవించుకోలేను. పాపం నుంచి, తాగు నుంచి, అబద్ధం నుంచి, ఉపన్యాసం నుంచి, సినిమాల నుంచి, సీరియల్ నుంచి, అన్నింటి నుంచి విడిపించు నాయన. ప్రార్థన చేయండి. ప్రభా విడిపించు నాయన, విడిపించు నాయన. నీ కొరకు నాయన జీవించే కృప దయచేయండి ప్రభా. ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా నీ బిడ్డల ప్రార్థన వినందుకు స్తుతులు చెల్లిస్తున్నాము. యేసు నామమున స్తుతించి ప్రార్థించి కొన్ని వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. నాయన